D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. జనతా మహాసేన ఆధ్వర్యంలో రైతులు, మహిళల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించనున్న పాదయాత్ర, రథయాత్ర కరపత్రాలను అనంతపురం నగరంలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా జనతా మహాసేన వ్యవస్థాపక అధ్యక్షురాలు అమిలి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్ఫూర్తితో ఆగస్టు 3వ తేదీ నుంచి నార్పల మండలం నుంచి చేపట్టనున్న పాదయాత్ర, రథయాత్రలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి రైతే వెన్నెముక అని పేర్కొంటూ, ప్రతి రైతుకు ఉచిత బోరు సౌకర్యం, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రైతుల సమస్యలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక టెక్స్టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్లు వెల్లడించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాదయాత్రలు, రథయాత్రల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనతా మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాల్మీకి కుల్లాయప్ప, రాష్ట్ర కన్వీనర్ వాల్మీకి జయరాం, రాయలసీమ ఇన్ఛార్జి రవికుమార్, జిల్లా అధ్యక్షుడు వల్లపు రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ఉద్యమ జేబీంలండి. నా పేరు అమ్మిలి భాగ్యలక్ష్మి. జనతా మహాసేన వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ కరపత్రం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి రైతుకి ఉచిత బోరు వేయాలి అనేదే మా కోరిక. ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏదో 5,000, 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి రైతుకి ఫ్రీ బోర్ ఉచితంగా వేయాలని మేము కోరుతున్నాము. స్త్రీకి ఉపాధి కల్పించాలి, తన వంతు కృషి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఉపాధి కల్పించాలనేదే మా కోరిక. టెక్స్టైల్స్ ఫ్యాక్టరీని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గాల్లోనూ ఫ్యాక్టరీని, టెక్స్టైల్స్ ని ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రైతుకి ఉచిత బోర్ వేయాలి. ఆగస్టు 3వ తేదీ మా పాదయాత్ర, రథయాత్ర ప్రారంభం. తర్వాత మా జనతా మహాసేన ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర, రథయాత్ర చేపడతామని తెలియజేస్తున్నాం. ఆగస్టు 3వ తారీఖు నుంచి మేము ప్రారంభించబోతున్నాం. రైతుల పోరాటం మేము తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క స్త్రీలు ఈ పాదయాత్రని, రథయాత్రని కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి, ఈ కరపత్రాలు రిలీజ్ చేయడానికి కారణం ఏమంటే, ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి అనంతపురం అనే ఒక వెనుకబడిన జిల్లాకి వచ్చి విన్సెంట్ ఫెర్రర్ గారు ఎన్నో సేవలు అందించారు వెనుకబడిన ప్రజల కోసం. ఆ ఉద్దేశంతోనే మేము ఒక ఆర్గనైజేషన్ని ఈరోజు ఫామ్ చేసుకుని వెనుకబడిన ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం పాటుపడడం కోసం మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే రేపు నెల అనగా ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రతి మండలాలు, ప్రతి నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేస్తూ రైతుల్లో కానీ, స్త్రీలలో కానీ ఒక అవేర్నెస్ని తీసుకురావడం జరుగుతుంది. అది ఏమంటే, ప్రతి రైతుకు ఉచిత బోరు వేయాలి. ప్రతి వచ్చిన ప్రతి ప్రభుత్వం, అది ఏదైతే కానీ రాష్ట్రం కావచ్చు, కేంద్రంలో కావచ్చు, రైతులకు 5,000 నుంచి 20,000 వరకు ఏదో రీఎంబర్స్మెంట్ అని ఇంకోటని చేస్తున్నారు. కానీ రైతులకు ఏమీ సరైన విధంగా సహాయం చేయడం లేదు. అందులో భాగంగా మా ఆర్గనైజేషన్ అనే కావచ్చు, పార్టీ కావచ్చు, దీని తరఫున మేము ప్రశ్నిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. ప్రతి రైతుకి ఉచిత బోరు వేయాలి. అదేవిధంగా గిట్టుబాటు ధరలు కావచ్చు, రైతుల సబ్సిడీ, ఏవైతే మందులు ఉన్నాయో పురుగుల మందులు, వాటి సబ్సిడీ కావచ్చు, లేదంటే పంట గిట్టుబాటు ధరలు కావచ్చు, అవన్నీ రైతులకి సత్వరం న్యాయంగా అందేలా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి మన జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నారు. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్క రాష్ట్రాలకి వలసపోతున్నారు. అలాంటి వలసలు లేకుండా నివారించాలి అంటే ప్రతి నియోజకవర్గంలో, కుదిరితే ప్రతి మండల కేంద్రంలోనూ ఒక టెక్స్టైల్స్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి మహిళల్ని ఆదుకోవాలి. ఇది మేము జనతా మహాసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాం మాకు సహకరించాలని చెప్పేసి. జై జనతా, జై జనతా.